గతంలో ఇచ్చినాం అట్లనే. ఇది మేము రోజు మాకు నిత్యకృత్యమే. మిగతా ఏం రాకుండా మేము చూసుకుంటాం. సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారండి. మీకు ఏ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తామో కూడా చెప్తారు. మీకు ఈడీ రాదు, మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రాదు, మీ సెక్యూరిటీ కూడా మాదే బాధ్యత. స్టేట్ సెక్యూరిటీ కాదు, సెంట్రల్ సెక్యూరిటీ ఇస్తాం, అది కూడా వై కేటగిరీ ఇస్తాం. ఈ కేటగిరీ చెప్తానికి వీడేవాడు నాకు అర్థం కాదు. అంటే ఎంత రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వం ఉంది. ఈ రాజ్యాంగేతర శక్తులు చేస్తున్నటువంటి ఈ విశృంఖల వీర విహారం ఏదైతుందో ఇది అరికట్టబడకపోతే అందరికీ కూడా ప్రమాదమే. ప్రజాస్వామ్య వ్యవస్థకు చెదలు పట్టినటువంటి చీడపురులు పట్టినటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి పద్ధతిని ఖండించాలి. ప్రతి ఒక్కరు ఆ రకంగా ముందుకు పోవాలి. ప్రతి స్టేట్ల మాతో టచ్లో ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారు. ఇట్లా చెప్తారండి. మీరు వినండి, డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే చెప్తారు. ఇదేం దేశం నాకు అర్థం కాదు. ఎటు పోతున్నాము, ఏం జరుగుతుంది? అన్నీ ఇష్టం వచ్చిన ప్రలోభం, 100 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం. ఇవి అన్నీ కూడా బయటికి రావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంట్రాక్ట్స్ ఎట్లా ఇస్తారు? మొన్న వాళ్ళు చెప్పిండ్రు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేశారు. మా 44 మంది ఎమ్మెల్యేలను కొంటామన్నారు. మనిషికి 25 కోట్ల కాడికి పెట్టినా కానీ దాదాపు 1100 కోట్లు అవుతాయి. అవి ఎవడిస్తాడు, ఏడబెట్టిండో ఆ డబ్బులు ఎక్కడి ఫస్ట్ ఈడీ అది ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఇక్కడి నుంచి ఇస్తారు డబ్బులు వీళ్ళు. ఎవరు సమకూరుస్తారు? దీని వెనుక దొంగల ముఠా అయింది. ఏం జరుగుతుంది అసలు? మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం, మీకు వర్క్స్ ఇస్తాం, మీకు ఏం కాకుండా చూస్తాం. మరి ఎలక్షన్ ఎందుకండి నాకు అర్థం కాదు. ఈ కొట్లాడేందుకు, ఈ ఎలక్షన్ ఎందుకు, ఈ ప్రాసెస్ అంత ఎందుకు? గెలిచిన వాళ్ళంతా బుక్క పెడితే అయిపోయి ఇంకేమున్నారా? ఎందుకు ఇదంతా మరి సిస్టమ్ కథ? ఇంత దుకాణం ఎందుకు? మీరు రాసుడు, మేము చెప్పుడు, ఇద కథ వేస్ట్ ఇదంతా. ఈ రకమైనటువంటి పద్ధతులు ఆయన ఎవరో కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే నేను చూసిన. మీరు కలుపుకోలేదు, మేము కలుపుకున్నాం డెఫినెట్గా. ఎట్లా కలుపుకున్నామండి? మేము మీలా కలుపుకోలేదు, దుర్మార్గం చేయలే. మేము డైరెక్ట్గా 3/4 మెజార్టీతో గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లతో గెలిచినాం. కొద్దిమంది కాంగ్రెస్ మిత్రులు నా దగ్గరికి వచ్చి, సార్ మేము కూడా అభివృద్ధి చేసుకుంటాం, మేము చేస్తామంటే, సారీ, రాజ్యాంగబద్ధమైన నిబంధనకు లోబడి మీరు ఆ సంఖ్యతో వస్తే కలుపుకుంటాం, లేదా కలుపుకోమని చెప్పండి. నేను 3-4 నెలల దాకా ఒప్పుకోలే. వాళ్ళు 2/3 తయారై వచ్చిన తర్వాత నాకు లెటర్ ఇస్తే నేను స్పీకర్ గారికి ఫార్వర్డ్ చేసి రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో మేము కలుపుకున్నాం తప్ప మీలాగా కొనుగోలు చేయలే. వెరీ సారీ. ఎమ్మెల్యేలను కొంటామనేసి నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ఎట్లా బాధ కలుగుతాయంటే, ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి, మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతానంటే నేను ఊకోవన్నా? మీ హేయమైన, మీ అప్రజాస్వామికమైన, మీ దుర్మార్గమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా? భరిస్తలేమి. ఇది విస్ఫోటనం. అది చూద్దాం మనం. చివరిలో ఏదైనా మాట్లాడుకుంటూ వాక్యం మాట్లాడుకుందాం. టైం బాగుంటుంది. అది దయచేసి చూడండి. అది స్టార్ట్ చేయాలి బాబు. ఈ పేపర్లు ఇవ్వండి, వాళ్ళకి అన్ని ఇచ్చినాక చూపెట్టండి. పేపర్లు అవన్నీ వాళ్ళకి ఇస్తే ఆ పెన్ డ్రైవ్లో ఇవ్వండి. పెన్ డ్రైవ్లు కూడా ఇవ్వండి. ఒక్క నిమిషంలో ఇచ్చేస్తారు. 1 మినిట్లో ఆ పెన్ డ్రైవ్ కూడా ఇవ్వండి. మీ తర్వాత కూడా బాగా చూసుకోవచ్చు. మీ వీడియో హౌసెస్ కూడా పోతా ఉన్నాయి అందరికి, మీ మీడియాకి అందరికి పోతున్నాయి. ఇవ్వండి, ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యారు? తప్పకుండా లైవ్లోనే ఇవ్వాలి, ప్రపంచానికి తెలవాలి. ఇది తేలాలి ఆడుకోకాడికి, ఎట్లయితే గట్లయితే, అంతే కదా.
ఇది బయట పడాలి, భారతదేశ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పడాల్సిందే. దీని కథ ఏదో తేలాల్సిందే. పనిచేసిరా వచ్చినా బ్రదర్? మీరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు స్టార్ట్ చేయాలి బాబు, సౌండ్ పెట్టి. Even they'll get that confidence. నేను కాదా ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదా. You have discussed the matter. Because see, me discussing is different, you discuss. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదా మొదలు, అది చూపెట్టు, దాంతో స్టార్ట్ అయితే బాగుంటుంది. చూడు ఏ విధంగా మాట్లాడతారు. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है, आज भी. ఇది అనండి. స్వయంగా ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారిని పట్టుకొని మరొకసారి ప్లే చేయవా బాబు. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है, आज भी. అంటే తల్లిదాయమైన పిల్లలు బతుకుదా అన్నట్టు దేశ ప్రధానమంత్రి డైరెక్ట్గా మమతా బెనర్జీ గారిని పట్టుకొని మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారంటే ఏం టచ్ అసలు? ఈ టచ్ ఏంది నాకు అర్థం కాదు. ఇవి ఎక్కడ దిక్కుమాలిన టచ్లు, ఈ సంపర్కులు ఏంటి, ఈ టచ్లు ఏంటి? ఇది రాజ్యమా, రాజకీయమా, ప్రజాస్వామ్యమా? కొన్ని ఇదే విధానం అయితే ఇంకా ఏం తెచ్చింది ఇక్కడ? నాకు అర్థం కాదు. ఏం మిగిలి ఉన్నది ఈ దేశంలో? ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే? ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఏం జరుగుతుంది అనుకోవాలి మనం. ఇది వినండి మీరు, 4 ఎపిసోడ్లలో ఉంటుంది. Because see, me discussing is different, you discussing is different. Same. Sir committed me that we need to get some delivery from here. Then we'll shift into Delhi. That is what we discussed, right? But the same we discussed earlier. They have sent a message. They are here already. So I'm waiting for the message. Discuss the figure also openly, Swamiji. Yeah. No, there is... Yeah, 50 each. Yeah. 50 each. 50 crores. I think discussion, he sent a message. But he sent a message You to... want to deliver here, right? We have, there is 5 other people also. I told him. మీరు అయిన తర్వాత చెప్తాం. మీరు అయిపోతే నెక్స్ట్ మీకు ఎక్కడ డెలివరీ కావాలో ఆ బ్లూ కలర్ సెట్ వేసుకున్న ఆయన పేరు రామచంద్ర భారతి. ఆయనే ఫేక్ ఐడీలు మీకు ఇస్తున్నారు. ఇంకో ఆయనేమో సింహయాజీ అని, ఆయన తిరుపతి మఠాధిపతి అని చెప్తాడు. ఇంకో ఆయననేమో ఇక్కడ హైదరాబాద్ బ్రోకరు. మీకు తెలిసిపోయింది అది ముగ్గురు వాళ్ళు. We need exact right number. name and number right now only right. And I have more things అడిగినా. Political assurance. ఏం అడిగినా మాకేం అడిగినా Same. మాది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. Next B-forms వాళ్ళే ఇవ్వాలి. And next election. Before entering to there, from your part you should be clear and from our part we should be clear. So first thing is we need to get the form after entering to. That is the first thing we need to assure. See, in BJP there are 3 persons who are handling exactly. One is all are national. State don't handle anything. National handles. One is B.L. Santosh. Second, Amit Shah. Third, J.P. Nadda. What about Here is not involved. ఇంత ఓపెన్ గా చెప్తారు. ఎవరెవరు నడితే ముఠాల దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు బిఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా, ఇంకో పేరు చెప్తారు. ఇంత ఓపెన్గా ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఏమనుకోవాలి మనం? If the decisions is not done by PM is looking after everything and he will get update from every point. 3 of them under work under PM. There is no there is no communication gap between them.
There are radicals each together, they will Yes, organize. there is a discussion in the society that RSS is different and BJP It's absolutely different. See, RSS is a socialistic working organization. BJP is a political party. కానీ ఏసీలు జరబండి చల్ల ఎక్కువైపోయింది. BJP is a political party. RSS is a political party. RSS is an organization. but bracket. But every BJP person is having backend of RSS. Even PM. Yeah, PM is a RSS Prachar. He was a RSS Prachar. From there only he promoted into organizing Sorry. secretary. From organizing secretary he went as a CM of Gujarat. From CM of Gujarat he became CM. This is After 3 times. CM. Third time CM he went to PM candidate. So that is total working structure. But when it comes to political strategically operations or things, it is the hand